వీడు మా అబ్బాయి అండి. విన్నాం మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బడిలో తగలబెట్టి ఈ బడికి వచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా నా మీద పెద్దగా ఉంటే? అట్లనబాకండి. మీ దగ్గరైతే ఎట్లయినా సాది చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బడిలో పంతులు గారు నిన్న కనపడి వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట. వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్మడ బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి తీసుకెళ్ళు. అట్లనబాకండి పంతులు గారు. పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి. చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేని తీసుకెళ్లి తల్లి. అయ్యయ్యా ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగలబెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా. వెళ్తున్నా. అమ్మా ఊళ్ళోకి పోతున్నావు కావదా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదనబాక. అరే ముద్దు, నేను టెస్ట్ చేయాలి. స్టాండప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా? ఆ బళ్ళు లేచి ప్రాణం పోయింది. మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా? వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్. ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులో ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడు మూతి. ముయినర్ రాస్కెల్. ఏందిరా పొట్ట మీదేదో రాసుకున్నావు? అమ్మ బువ్వని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ యబ్బో చాలా దాకా ఉందే. ఎన్నో క్లాస్ రా నువ్వు ఆ బడిలో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాస్ ఏంద్రా? మొన్న మోపడా? అవును పంతులా, పంతులు బడిలో ఉంటే 1వ క్లాసులో కూర్చునేవాడిని, పంతులు లేనప్పుడు 10వ క్లాసులో నిద్రపోయేవాడిని. రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు. ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు. ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోతా, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా. అంతే పంతులా, నేను ఉత్తరం రాస్తే చదవడానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎండలో కోలుకొక్కరాయివేంద్రా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా? ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా